హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన. మరో 4 రోజులే గడువు అంటూ రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాద్ నగరంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అలర్ట్. ఇక రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో 4 రోజులు మాత్రమే గడువు అయితే మిగిలి ఉంది. అయితే నగరంలో ఇప్పటికీ దాదాపు 25% మంది ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి కాకుంటే నిత్యావసర సరుకులు అందే అవకాశం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 3 నెలల రేషను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అప్పటి వరకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కాకుంటే లబ్ధిదారులు రేషన్ కోల్పోయే ప్రమాదం అయితే ఉంది. మరోవైపు గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 15.9 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటిలో 58.62 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం 75% మంది మాత్రమే తమ కేవైసీని పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారి ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయటానికి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి సర్కిల్ను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షిస్తున్నప్పటికీ పలువురు లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడువు ముగియటానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకునే కార్డుదారులు వెంటనే సమీపంలోనే చౌక ధరల దుకాణాలను అంటే రేషన్ షాప్స్ సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు మరోసారి సూచిస్తున్నారు.